ఓకే. సో సత్యం గారు, అంటే మరి నిజంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మరి నిజంగా ఫెడరల్ ఫ్రంట్లోకి తొంగి చూసే పార్టీలు ఏమైనా ఉన్నాయి జాతీయ స్థాయిలో ఓవరాల్గా? ఇప్పుడు ఒకటి మనం స్పష్టంగా గమనిద్దాం శంకర్ గారు, దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలు పుట్టికే ఆ ప్రాంతీయ సమస్యల మీద పుట్టిన పార్టీలు. టీఆర్ఎస్ కూడా ఇక్కడ రాష్ట్రానికి కావాలని ఉద్యమ పార్టీగా వచ్చింది. ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ని కేసీఆర్ని అందరూ గౌరవించారు, ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఒక వ్యవస్థను పెడతానని చెప్పి ఇక్కడ సక్సెస్ అయ్యానని చెప్పి తిరుగుతున్నాడు. మేమనేది అంటే ఆయన తిరిగిన దాన్ని తప్పడట్లా. ఒక రాష్ట్రంలో నువ్వు చేసిన పరిపాలనా విధానమే ఆదర్శంగా తీసుకోదగ్గ పరిపాలన ఉందా, ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అదంతా. రెండో విషయం వచ్చినప్పుడు కదా, ఇప్పుడు ఇక్కడ ఈయనకి పేరు లేదు ఇంతవరకు, ఈయనతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు పేర్లు లేవు. ఈయన ఎవరిని కలిసినా కూడా కొత్తగా పోయినసారి ఏంటంటే ఎన్నికలు పోయే ముందు కలిసాడు మార్చి ఏప్రిల్లో. ఇప్పుడు గెలిచి అందరి దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు గుడికి వెళ్ళాడా ఇంటికి వెళ్ళాడా ఏది వెళ్ళినా ఒక వ్యక్తిగా ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి గౌరవంగా వస్తున్నానన్నప్పుడు గౌరవించడం బాధ్యత. ఆటోమేటిక్గా వాళ్ళు పిలిచారు, గౌరవించారు, మేము సంతోషపడుతున్నాం. మళ్ళీ మంచిదే, మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ పోయినా ఆ గౌరవ మర్యాదలు దక్కాలి, అందులో డౌటే లేదు. కానీ ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక వ్యవస్థ పెడతానని చెప్పి ఈ మాటలు చెప్పి మభ్యపెట్టి అటు ఇటు కాకుండా ప్రజల్ని ఒక అయోమయంలోకి నెడుతున్నాడని మా ఉద్దేశం. ఎందుకు నెడుతున్నాడని మేము అది కూడా చెప్తున్నాం. ఈరోజు బీజేపీతో నువ్వు ఈ 4 సంవత్సరాలు సఖ్యతగా ఉన్నమాట వాస్తవం కదా. ఈ 4 సంవత్సరాలు బీజేపీతో నోట్లు రద్దయిన రోజు నువ్వు ఫస్ట్ అభినందించింది నువ్వు కదా, జీఎస్టీ బ్రహ్మాండంగా ఉందని అభినందించింది నువ్వు కదా. ఇవన్నీ నువ్వు బీజేపీకి ఒక పక్క మద్దతు ప్రకటించావు. బీజేపీ ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు కావాలని బీజేపీ కోరుకున్న రోజు ఫస్ట్ ప్రకటించింది కేసీఆర్ గారు. నేను రెడీ, మీతో కలిసి ప్రకటిస్తాను, మీతో కలిసిపోతానికి నేను రెడీ ఉన్నా అన్నాడు. అలాంటి వ్యక్తి వాళ్ళకంటే ముందు 6 నెలలు ఎన్నికలకు వెళ్ళాడు. ఈరోజు మళ్ళీ 4 నెలల్లో మనకు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. నువ్వు అలా కలిసి ఉన్న వ్యక్తికి అంత ముందెళ్ళి మళ్ళీ ఎలా ఇప్పుడు 3,000 కోట్లు 2,000 కోట్లు ప్రజాధనాన్ని వృధాపరిచినట్టే కదా. మేము అనేది ఒకటే, నీ విధానాల ద్వారా దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలి అనుకుంటే ఇది తప్పు. లేదు, నాకు వేరే విధానాలు ఉన్నాయి, ఫస్ట్ నువ్వు విధానాలు ప్రకటించాలి. నా విధానాలు ఇవి, నేను ఇలా చేయగలుగుతానని నువ్వు ప్రకటించి వేరే వాళ్ళని కలువు. సరే కలిశారు, కలిసినా కూడా అది దూరం, ఎంత దూరం, సత్య దూరం ఉంది. నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు చేతలు కానీ నువ్వు చేసే పని కానీ సత్య దూరంగా ఉంది. అలా ఎలా సాధ్యం ఫెడరల్ ఫ్రంట్ అనేది? ఫెడరల్ ఫ్రంట్ సాధించాలి అని చెప్తే అన్నట్టుగా సౌత్ ఇండియాలో నీకు బలమైన నాయకుడిగా నువ్వు ఉండాలి. సౌత్ ఇండియాలో నువ్వు ఆల్రెడీ ఒక సీనియర్ లీడర్గా ఉండాలి. నీకంటే సీనియర్ లీడర్లకు చాలామంది ఉన్నారు. నీ నాయకత్వాన్ని భరించే పరిస్థితులు లేవు, నీ నాయకత్వంలో నడిచే వ్యక్తులు ఇంకో వ్యక్తి లేరు. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అవుద్ది. కానీ ఈరోజు మేమేమనుకుంటాం, మా పార్టీ కాంగ్రెస్ పార్టీగా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నా క్లారిటీగా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యవస్థని నాశనం చేస్తున్న వ్యక్తికి ప్రత్యేకంగా పోరాటం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా రుణమాఫీ జరగాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో రుణమాఫీ చేసాం. మధ్యప్రదేశ్ సంతకం కూడా అయిపోయింది, కర్ణాటక సంతకం అయిపోయింది. మీకు ఇక్కడ గమనించాలి, ఇలాంటి వ్యవస్థలో మేము ఉండి అన్ని పార్టీలు కావాలని మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నువ్వు మా దగ్గర ఉన్న వ్యక్తులందరి దగ్గర కలిసి మోడీకి కాకుండా వీళ్ళకి కాకుండా నువ్వు కొత్తగా ఒక ఫ్రెండ్ పెడతామని చెప్పి కన్ఫ్యూజ్ చేసి 2 నెలల్లో ఎన్నికలని చెప్తే ప్రజలందరూ ఇదేమో జరగబోతుందా అని చెప్పి కొత్త వ్యవస్థ వస్తుందా అని చెప్పి నువ్వు ఒక వ్యవస్థను తయారు చేసే వ్యక్తి, ఒక రాజకీయ అది 100%. ఇక్కడ ఒకటండి, రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కేసీఆర్ వెళ్తారు, వాళ్ళ కూతురికి సెంట్రల్ మినిస్టర్ తీసుకుంటాడు, ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేస్తారు. అల్టిమేట్గా జరిగేది ఇది. ఈ 2 చేయటం కోసం, పార్టీ క్యాడర్ అందరూ గ్రిప్లో ఉండటం కోసం కేసీఆర్ ఆడుతున్న నాటకము తప్ప ఈ ఫెడరల్ ఫ్రంట్ ఆచరణ సాధ్యం కాదు. ఆచరణ సాధ్యం కాదు, సత్య దూరము. అది ఒక రాష్ట్ర వ్యవస్థలో ఉన్న కేసీఆర్ గారి వల్ల కాదని మేము అనుకుంటున్నాం.